మన పెద్దమ్మల్ని వీళ్ళందరినీ చూసుకుంటే, మన ముత్తాతల్ని తాతమ్మల్ని వీళ్ళందరినీ, సో వీళ్ళందరూ ఏంటి అంటే ఒక ఫుడ్ తెచ్చుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనం రైస్ వండుకోవాలి అన్నా, ఒక కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, మనకి ఏవైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయంటే పొలాలు అంటారు పల్లెటూరులో, అక్కడికి వెళ్ళి ఆ కూరగాయలు చెట్ల నుంచి వాళ్ళు కట్ చేసుకొని రావడం ఒకటి. రెండవది వచ్చేసి ఏవైతే పంట ఉంటది కదా మనకి, మనం ఒక వరి పండించాం అనుకోండి, వరి గాని సద్దలు చాలా ఉంటాయి మనకి, పండించిన పంటని వాళ్ళు అక్కడ పొలం నుంచి తెచ్చుకొని స్టాక్ పెట్టేసేసుకొని ఒక 2 రోజులకి 3 రోజులకి సరిపడా కూర్చొని రోకలతోటి చక్కగా వాటిని బాగా దంపుడులా చేసేసి వాటిని మళ్ళీ వాళ్ళు చక్కగా చాటల్లో వేసుకొని చెరిగి మళ్ళీ వాటిని మెత్తగా కచ్చా పచ్చగా పొడిలాగా చేసుకొని అంబల్లా చేసుకోవడం, లేదు అంటే అన్నం లాగా వండుకోవడం, ఇలా చేసేవాళ్ళు. అంటే వాళ్ళు ఒక్క ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు. దాని వల్ల ఏంటి అంటే వాళ్ళకి హార్మోన్స్ యాక్టివేషన్ కరెక్ట్ గా ఉంటది, బాడీలో వేస్టేజ్ ఉన్నదంతా కూడా బయటికి పోతూ ఉంటది, సెల్స్ అనేవి సెల్ డివిజన్ కంట్రోల్ అవుతూ ఉంటది, బ్యాడ్ సెల్స్ ఏవైతే ఉంటాయి అన్వాంటెడ్ సెల్స్ అన్ని పోతూ ఉంటాయి, కొత్త సెల్స్ వస్తూ ఉంటాయి, బ్లడ్ అంతా ఎప్పటికప్పుడు అంతా ఫ్రెష్ అవుతూ ఉంటది. సో వాళ్ళకి హార్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది, చెమట పోస్తుంది ప్రతిరోజు.